భారతదేశంలో అత్యంత పవిత్రమైన నది ఏది అంటే అది గంగా. పాపాలను కడిగే పవిత్ర జలంగా, జీవాన్ని ప్రసాదించే దేవతగా గంగను కోట్లాది మంది భక్తులు పూజిస్తారు. గంగా నది కేవలం ఒక నది కాదు, ఆమె భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే దైవిక శక్తి. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల సప్తమి రోజున హిందూ పురాణాల ప్రకారం గంగ మొదట స్వర్గంలో ప్రవహించే పవిత్ర నది. భూమిపైకి వచ్చినప్పుడు ఆమె ప్రవాహం చాలా భూమిపైకి వచ్చిన గంగా ప్రవాహం భయంకరంగా ఉండేది. ఆమె మార్గంలో ఉన్న ప్రతిదాన్ని ముంచెత్తుతూ ఆ సమయంలో ఋషి జహ్నూ ఆశ్రమం దగ్గరికి గంగా ప్రవాహం చేరింది. తన ఆశ్రమం నాశనమవుతుందని భావించిన జహ్నూ మహర్షి కోపంతో గంగా నదిని మొత్తం తాగేశాడు. అప్పుడు రాజు భగీరథుడు జహ్నూ మహర్షిని ప్రార్థించాడు. తన పూర్వీకుల మోక్షం కోసం గంగను తిరిగి విడుదల చేయమని వేడుకున్నాడు. జహ్నూ మహర్షి తన కరుణతో గంగను తిరిగి విడుదల చేశాడు. ఆ రోజే గంగా పునర్జన్మ పొందింది. అందుకే ఈ రోజును గంగా సప్తమి లేదా జహ్నూ సప్తమి అంటారు. గంగా కేవలం నది కాదు, ఆమె విశ్వాసానికి ప్రతీక. గంగా సప్తమి రోజు పవిత్ర స్నానం, పూజలు చేస్తే పాపాలు తొలగుతాయని నమ్మకం.